హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఆషాఢ మాసంలో ప్రత్యేకమైన పండుగగా గురు పౌర్ణమిని జరుపుకుంటారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని ఎందుకంటారు? ఆ రోజున పూజా విధానం ఏంటి? గురువులను ఎందుకు పూజించాలి అనే సందేహాలు మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మిక ప్రవచకులు, ప్రముఖ జ్యోతిష్యులు చంద్రశేఖర్ శర్మ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురువు గారు నమస్తే. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నామమ్మా. గురుగారు, ఇప్పుడు ఆషాఢ మాసంలో మన గురు పౌర్ణమిని జరుపుకుంటారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని ఎందుకంటారు గురుగారు? అసలు గురువులను ఎందుకు పూజించాలి? చాలా చక్కని ప్రశ్న. ప్రేక్షకులకు మరొకసారి విశేషమైనటువంటి కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ, విశేషమైనటువంటి పండుగలతో కూడుకున్నటువంటి మాసమే ఆషాఢ మాసం. అయితే ఈ ఆషాఢ మాసములో ముఖ్యమైనటువంటి మరొక పండుగ ఏమిటంటే మనకు గురు పౌర్ణిమ. గురువులను ఆరాధించే ఒక పండుగనే గురు పౌర్ణిమ. అయితే మనం అంతా కూడా సెప్టెంబర్ 5 రాధాకృష్ణ జయంతి సందర్భంగా మనకు విద్యాబోధన చేసినటువంటి టీచర్స్కు మనము గౌరవం ఇస్తూ ఉంటాం, సన్మానాలు చేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక రంగంలో మాత్రం గురు పూర్ణిమ యొక్క విశిష్టత చాలా విశేషంగా ఉంది. అసలు ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి గురువులు ఎవరు అంటే, వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ముఖ్యంగా ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున విశేషంగా ఎందుకు గురువులను పూజిస్తామంటే, ఈ ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున్నే వ్యాస భగవానుని యొక్క జననం జరిగింది. అష్టాదశ పురాణాలను, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని మనకందరికి కూడా అందించినటువంటి గొప్ప గురువే వ్యాస మహర్షి. అటువంటి వ్యాస మహర్షి అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని చెప్తూ ఉంటారు. విష్ణు భగవానుడే వ్యాస రూపంలో వచ్చి మనకు అష్టాదశ పురాణాలను, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని అందించడం, అందుకే అతన్ని గురుస్వరూపంగా ఆరాధన చేయడానికే ఈ యొక్క ఆషాఢ శుక్ల పౌర్ణమి. ఇంకోటి, పౌర్ణమి గురువారం రోజున వస్తే అది ఇంకా చాలా విశేషం. ఎందుకంటే సౌమ్య, మనకు ఒక్కొక్క రోజున ఒక్కొక్క గ్రహం ఉంటుంది. ఆదివారం సూర్యుడైతే, సోమవారం చంద్రుడైతే, మంగళవారం కుజుడైతే, బుధవారం బుధుడైతే, గురువారం నాడు బృహస్పతి ఉంటాడు. కాబట్టి బృహస్పతి అంటే ఏమిటి? సాక్షాత్ గురుస్వరూపమే. కాబట్టి మరి యొక్క గురువు ఎటువంటి వాడు అంటే, మనకు అందుకే మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అయితే ఆధునిక యుగంలో 3 రకాల గురువులు ఉన్నారమ్మా. ఒకటి ఆధ్యాత్మిక గురువులు. ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో వీరు కానీ, లేకుంటే పీఠాధిపతులైనటువంటి శంకరాచార్యులు కావచ్చు, ఇటువంటి ఎవరైతే మహానుభావులు ఉన్నారో వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక గురువులు. తర్వాత లౌకిక గురువులు అంటే మనకు పాఠాలు చెప్పి ఉపాధ్యాయులుగా మనకు చదువు చెప్పినటువంటి వాళ్ళని లౌకిక గురువులు అంటారు. నిషిద్ధ గురువులు కూడా ఉంటారమ్మా. నిషిద్ధ గురువులు అంటే వాళ్ళు ఏ మంత్ర ఉపదేశం అయితే తీసుకోవద్దో వాటిని తీసుకొని వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి వారికి క్షుద్ర శక్తులతో పూజలు చేయించడం అనేది చేస్తున్నటువంటిది వాళ్ళ నిషిద్ధ గురువులు అంటారు. అయితే మనకు ఈరోజు విశ్వస్వరూపుడైనటువంటి వ్యాస పున్నమ కాబట్టి, గురు పౌర్ణిమ కాబట్టి, మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటే మనకు తల్లి తండ్రి తర్వాత 3వ స్థానం గురువు. అటువంటి గురుస్వరూపమైనటువంటి వారిని, గు శబ్దం అనేది అంధకారాన్ని, రు శబ్దం అనేది అంధకారాన్ని దూరం చేయడానికి, అందుకే గు అంటే అంధకారం, రు అంటే పారద్రోలడం, అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలేవాడే గురువు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగంలో అసలైనటువంటి గురువులు ఎవరు అంటే ఆధ్యాత్మికమైనటువంటి బోధనలు చేసేవాళ్లే
అసలైనటువంటి గురువులు అని చెప్పుకోవాలి. మరి అటువంటి గురువులలో గురు పూర్ణిమ రోజున సాక్షాత్తు ఆషాఢ శుక్ల పౌర్ణమి రోజున వ్యాస పూర్ణిమ అని చెప్పేసి కూడా అంటామమ్మా. అంటే వ్యాసుడు జన్మించినటువంటి రోజు కాబట్టి వ్యాస పూర్ణిమ అని చెప్పేసి మన జీవితం అంతా కూడా పూర్వకాలం నుంచి ఆధ్యాత్మికతో కూడుకున్నటువంటి జీవితం కాబట్టి ఆర్ష సంస్కృతిని పరిరక్షిస్తున్నటువంటి మనం భారతీయులం కాబట్టి మనమంతా కూడా మరి ప్రజ్ఞా సంపన్నుడు బ్రహ్మజ్ఞాన అయినటువంటి వేద సాహిత్యాన్ని మధించినటువంటి మేధావైనటువంటి వ్యాసుడు జన్మించినటువంటి రోజున అతన్ని వ్యాస పూర్ణిమ అని చెప్పుకొని అతన్ని పూజించడం శ్రేయస్కరం. అయితే మరి ఈ యొక్క వ్యాసుని చరిత్ర కూడా మనం ఆ రోజు తెలుసుకోవాలి. ఎందుకంటే పూర్వం యమునా నదీ తీరంలో నివసించే ఒక జాతి నాయకుడు దాశరాజు అని చెప్పి ఆయనకు పేరు. ఆ దాశరాజు కుమార్తె కైవర్తి. ఆమెకే సత్యవతి అని పేరు కూడా ఉంది. ఆ సత్యవతి అనే ఆమె నీళ్లపైన జలం పైన పడవలు నడుపుతూ జీవించే వ్యక్తి. అయితే ఆ సత్యవతికి ఒకసారి పరాశర మహర్షిని, అప్పుడు ఈ బోట్లు ఇవి లేకుండే చిన్న పడవలు కట్టుకొని వెళ్ళేవాడు. పరాశర మహర్షిని ఒక సముద్రం వాగు దాటించడానికి ఆమె తన యొక్క పడవలో ఎక్కించుకొని వెళ్తూ ఉంది. వెళ్ళేటప్పుడు భగవంతుని యొక్క సృష్టి వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ సంబంధం కలిసింది. కలిసిన తర్వాత వాళ్ళిద్దరికి కలిగినటువంటి కొడుకే వ్యాస భగవానుడు. కాబట్టి ఆ వ్యాస భగవానునికే సాత్యవతీయుడు అని, పరాశరుడు కుమారుడు కాబట్టి పరాశరాత్మజుడు అని చెప్పేసి, వేద అధ్యయనం చేశాడు కాబట్టి వేద వ్యాసుడు అని చెప్పేసి, అతనికే బాదరాయణుడు అని చెప్పేసి, తర్వాత అజ్ఞానాన్ని పారద్రోలాడు కాబట్టి అతనికి అపాంత రతముడు అని చెప్పేసి ఇన్ని రకాల పేర్లు ఆయనకు ఉన్నాయి. వ్యాసుడు చిన్నతనంలోనే గంగా, యమున, సరస్వతి మొదలైనటువంటి నదీ తీరాలలో మహర్షులకందరికీ కూడా ఇప్పటిలాగా పూర్వకాలంలో గురువు శుశ్రూషయ విద్య అంటే గురువులకు సేవ చేసి విద్య నేర్చుకున్నారు. కాబట్టి అట్లా గురువులందరికీ కూడా సేవ చేసిన తర్వాత ఇతడు అనేకమైనటువంటి ప్రసంగాలను వాళ్ళ ద్వారా విని తర్వాత అతడు తపస్సు చేసుకొని గొప్ప వ్యక్తిగా మారాడు. ఈ వ్యాస మహర్షి లోకానికి అందించినటువంటి రచనలు మరెవ్వరు కూడా అందించలేదమ్మా. ఎందుకంటే ఈ వ్యాసుడు సకల కళానిధిని కూడా చెప్పుకోవచ్చు, సకల శాస్త్రవేత్త అని కూడా చెప్పుకోవచ్చు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించుకు వెళ్ళినప్పుడు సముద్ర భాగంలో వాటిని దాచాడు, తీసుకువెళ్ళి వాటిని చెల్లా చెదరగా వేశాడు. అయితే అప్పుడు మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించేసి వాటిని తీసుకొని వచ్చాడు భూభాగంకు. తీసుకొని వచ్చిన తర్వాత ఆ వేదాలన్నిటిని కూడా వేద విభజన చేశాడు. ఎవరు? వ్యాసుడు. చేసిన తర్వాత అలాగే ఇంక ఇతడు చేసింది అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు, 18 ఉప పురాణాలు రాశాడు. తర్వాత ముఖ్యంగా వరాహ కల్పంలో కృష్ణద్వైపాయుడు అనే పేరుతోటి వ్యాసుడే పురాణాలు రాసినట్టు మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇతడు ఎట్లా ఉంటాడమ్మా అంటే ఆకారంతో రూపంతో సంబంధం లేదు, భగవంతుడు ఇచ్చినటువంటి ప్రజ్ఞా విద్యా బుద్ధులు కావాలి. మరి వ్యాసుడు ఎట్లా ఉంటాడు? నల్లని శరీర కాంతి కలిగి ఒక ద్వీపంలో జన్మించినందువల్ల వ్యాస మహర్షికి కృష్ణద్వైపాయనుడు అంటే కృష్ణుని యొక్క రూపం, ఆ రూపాన్ని ధరించాడు కాబట్టి అతనికి కృష్ణద్వైపాయనుడు అనే పేరున్నది. మరి ఈ విధంగా లోకానికంతటికి కూడా విజ్ఞానాన్ని అందించినటువంటి మహాభావునికి ఆ రోజున మీకు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉంటారో ఆ రోజున వారి ఫోటో పెట్టుకోవడం కానీ లేదా వారు జీవించి ఉంటే వారి దగ్గరికి వెళ్ళడం కానీ వారికి పాదసేవనం చేయడం కానీ పూజ చేయడం కానీ చేయాలి. చేస్తూ మన దగ్గరకు అంటే తోచిన విధంగా వారికి దక్షిణ తాంబూలాలు కూడా సమర్పించుకోవాలి. అందుకే మనకు పురాణ గ్రంథం ఏం చెప్తున్నదంటే స్వయంగా వ్యాసుడే చెప్పాడట, మమ జన్మదినే సమ్యక పూజనీయం ప్రయత్నతః ఆషాఢ శుక్లపక్షే తు పూర్ణిమాయాం గురౌ తథౌ పూజనీయో విశేషణః వస్త్రాభరణధేనునిః దక్షిణాభిషు పుష్పాది మత్స్యరూపం ప్రభూజితే. ఎవరైతే వ్యాస భగవానునికి కానీ
శంకర భగవత్పాదులకు గాని లేదా మీకు ఆధ్యాత్మిక ఉపదేశం ఇచ్చినటువంటి గురూపదేశం ఇచ్చినటువంటి గురువులకు ఆ రోజున ప్రత్యేకంగా వారికి చక్కని భక్తి భావనతో ఎవరైతే గురు పూజ ఉత్సవం అనేది చేసుకుంటారో ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయం ఉందమ్మా. అటువంటి వారు మరి ఆ రోజు తప్పకుండా గురు పూర్ణిమ చేసుకునే రోజున జగద్గురువులను ఎవరినైనా కూడా పూజ చేయవచ్చు. లేదా మీకు మంచి విషయాలు చెప్పి ఆధ్యాత్మిక రంగం వైపు మళ్లించినటువంటి వారిని గురుస్వరూపంగా చూసుకోవచ్చు. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా వ్యాస భగవానుకు నమస్కారం చేస్తూ నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి పుల్లారమిందాయుత పుత్రనేత్ర ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయం ప్రదీపిబః అని ఒక దీపాన్ని వెలిగిస్తే మనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా దూరం అయిపోయి జ్ఞాన జ్యోతులు మనకు వెలుగుతుంటాయి. కాబట్టి భారతీయ సనాతన సంప్రదాయంలో గురువులను పూజించే ఆచారం, గురువుల యొక్క ఉపదేశాలు వినే ఆచారం, ముఖ్యంగా కొంతమంది గురూపదేశం తీసుకోవాలనుకుంటారు. ఆ గురూపదేశం తీసుకునే వారికి ఈ రోజు చాలా మంచి విశేషం. ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం అమ్మ జూలై 10వ తేదీ ఆషాఢ శుక్ల పౌర్ణిమ గురువారం వచ్చింది. కాబట్టి ఎవరైతే మరి గురూపదేశం తీసుకుంటారో అలా తీసుకున్నటువంటి వారికి గురువు ఏం చేస్తున్నాడు, గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇది మనకు గురువుల పౌర్ణిమ విశిష్టతనమ్మా. ఓకే గురుగారు, ఇప్పుడు ఓన్లీ దీపమే పెట్టాలా, ఇంకా పూజా కార్యక్రమం పూజా విధానం ఏమైనా ఉంటుందా? చక్కగా పూజా విధానం చేసుకోవచ్చమ్మా. ఆ రోజున వ్యాసునికి సంబంధించినటువంటి అష్టోత్తర నామావళి, ఉదాహరణకు వశిష్ఠ వస్త్రే నమః, వాసిష్ఠాయ నమః అని చెప్పేసి మనకు దొరుకుతూ ఉంటాయి. ఆ 21 నామాలతోటి వ్యాసుని కానీ శంకర భగవత్పాదులకు కానీ గురుస్వరూపం ఎవరనుకుంటే వాళ్ళ ఫోటో పెట్టుకొని చక్కగా శ్రీ సూక్త విధానంతో పురుష సూక్త విధానంతో గురు పూజ పండుగను జరుపుకొని మనకు తెలిసినటువంటి గురువులకు సన్మానం చేయడం కూడా ఆ రోజు చాలా విశిష్టతనమ్మా. ప్రస్తుతం ఉన్న గురువులను ఎలా ట్రీట్ చేస్తున్నారు గురుగారు? అసలు ఈ జనరేషన్ లో గురువులను ట్రీట్ చేస్తున్నారా అట్లా? అసలు అందుకే కదమ్మా ఇప్పుడు సనాతన సంప్రదాయాన్ని చెప్పేవాళ్ళు ఆధ్యాత్మిక గురువులు. సరే ఇప్పటి గురువులు అందరూ ఒకేలాగా ఉండరు, మంచి విషయాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు కూడా మనకు ఎంతో మంది గురువులు ఉన్నా ఒక్కళ్ళిద్దరు ఎప్పటికి గుర్తుంటారు. కాబట్టి వాళ్ళే గురుస్వరూపం అనుకోవాలి. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని చలనచిత్రాలలో గురువులను విమర్శిస్తూ గురువులను జోకర్స్గా చూపిస్తూ ఉన్నారు. అది మన భారతీయ సనాతన సంప్రదాయంలో అసలే పనికిరాదమ్మా. ఎందుకంటే అంతో ఇంతో మనకు విద్య నేర్పినటువంటి వారంతా కూడా గురుస్వరూపాలే. ఓకే గురుగారు, గురు పౌర్ణిమ గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. ఓం స్వస్తి.